ఎస్ఎల్బిసి టన్నెల అంటే ఏంటి? లోపల ఎలా ఉంటుంది? ర్యాట్ హోల్ మైనస్ అంటే ఏంటి? హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్బిసి టన్నెలు ఎలా ఉపయోగపడుతుంది? ఎస్ఎల్బిసి టన్నెల వల్ల హైదరాబాద్కి లాభం ఏంటి? అసలు ఎస్ఎల్బిసి టన్నెల అంటే ఏమిటి? 2010లో నాటికి పనులు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? 44 కిలోమీటర్ల సొరంగం ఎందుకు తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం? ఆపరేషన్ ఎస్ఎల్బిసిలో ఉపయోగిస్తున్న ర్యాట్ హోల్స్ మైనస్ విధానం అంటే ఏంటి? తెలంగాణలో 20 ఏళ్లుగా ఎస్ఎల్బిసి టన్నెల నిర్మాణం జరుగుతుంది. 2005 ఆగస్టులో 2813 కోట్లతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2007లో ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయ్యాయి. 43.93 కిలోమీటర్ల టన్నెల మార్గం నిర్మించడానికి టన్నెల బోరింగ్ మిషన్ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, 2 లింక్ కెనాల్స్, ఇతర పనులు చేయాల్సి ఉంది. 9.2 మీటర్ల వెడల్పు, 43.93 కిలోమీటర్ల పొడవుతో శ్రీశైలం ప్రాజెక్టు టన్నులు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల పొడవు పూర్తయింది. ఇన్లెట్, అవుట్లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. మరో టన్నులు 8.75 మీటర్ల వెడల్పు, మరోది 7.13 కిలోమీటర్ల పొడవు పూర్తయింది. ఈ ఎస్ఎల్బిసి టన్నుల ప్రాజెక్టు ద్వారా కృష్ణా నది నుంచి సుమారు 30 టీఎంసీల నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భాగ్యనగరం తాగునీటి కోసం నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇక్కడ అసలు సమస్య ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడమే. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే అనుమతులు లభించే పరిస్థితి లేదు. దీనికి తోడు గ్రావిటీలో కూడా టన్నెల ద్వారా నీటిని తరలించాలనేది చాలా కలమ నుంచి ఉన్న ప్రాసెస్. కానీ ఈ ప్రాజెక్టు రూట్ లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ కూడా ఉంది. ఈ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్రం పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్లెట్ వైపు టన్నుల నుంచి పెద్ద ఎత్తున ఊట వస్తుండటంతో పనులు చేపట్టడం ఇబ్బందికరంగా మారింది. డీవాటరింగ్, డీసిల్డింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఊట నీటిని తోడిపోస్తూ పనులు చేయడం చాలా కష్టంగా మారింది. పెచ్చులుడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్ పూత పూస్తూ పనులు చేస్తున్నారట. ప్రాజెక్టుకు సమీపంలో టన్నుల లోపల పని చేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయని అంటున్నారు. టన్నుల నిర్మాణం మార్గంలో భూమి గుర్లంగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. టన్నులు మిషన్ రన్ అయ్యే టైంలో పెద్ద శబ్దాలు వస్తాయి. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక డిఫెన్స్ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాలి. అయితే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో తవ్వకాలకు విల్లే లేకుండా పోయింది. చాలా సంవత్సరాలుగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని వాయువులు కూడా ఏర్పడుతున్నాయి. కానీ దీని వల్ల బ్రీతింగ్ అందని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తూ ఉండాలి. ఎస్ఎల్బిసి టన్నులలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత 2 రోజులుగా 8 మంది బాధితులు సొరంగంలోనే ఉండిపోయారు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీంలు కూడా రెస్క్యూ చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. టన్నుల లోపల భారీగా బురద, నీరు ఉండడంతో బాధితుల వద్దకు వెళ్లడం కష్టంగా మారింది. దీనితో సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్స్ మైనర్లు కూడా రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ 6 మైనర్లు చేరుకున్నారు. భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్ని ర్యాట్ హోల్ గా చెబుతుంటారు. 4 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది. ఈ విధానం ద్వారా భూమిపై నుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకొని గనుల్లో బొగ్గు పొరను చేసుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేక పని మూట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు. రోఫ్లు, నిచ్చెనల సాయంతో కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు.